నన్ను గెలిపించేందుకు ఓడిపోయేటి వీరుడు నువ్వు నాన్న. నీలోని అనువంత బిందువే ఈ తనువంత నాన్న. నమస్తే ఫ్రెండ్స్, స్వామి శరణమయ్యప్ప. అందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి పురుషుడు, మగవాడు, కొడుగ్గా, భర్తగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా ఎన్ని రకాల పాత్రలు పోషిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నిటికీ న్యాయం చేస్తూ ఎంతో సాక్రిఫైస్ చేస్తూ గొప్పగా రాణిస్తున్నాడు. మరి ఒక తండ్రిగా నాకు ఒక తెలిసిన ఒక స్టోరీ చెప్తున్నానండి. దానికంటే ముందు ఒక పాట. ప్రపంచమెరుగని యోధుడు నువ్వు నాన్న, నాన్న. కనిపించని కార్మికుడవు నువ్వు నాన్న, నాన్న. నన్ను గెలిపించేందుకు ఓడిపోయేటి వీరుడు నువ్వు నాన్న. నీలోని అనువంత బిందువే ఈ తనువంత నాన్న. నాన్న, నాన్న, నీ మనసే తీయని వెన్నా. నాన్న, నాన్న, నువ్వు లేకుంటే నేను సున్నా. మరి అంత గొప్ప నాన్న గురించి నేను పాడడం అనేది అదృష్టం. నాకు తెలిసిన ఒక మంచి స్టోరీ కూడా మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఒక తండ్రి కొడుకు ఇద్దరు కలిసి ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయే వ్యక్తి కూడా కొడుకు ఉన్నాడు. మరి ఈ తండ్రి కొడుకులు కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడ కొడుకు బాగా ఏడుస్తున్నాడంట తండ్రి చనిపోయేసరికి. ఈ తండ్రి తన కొడుకుని పట్టుకొని, కొడుక నేను చనిపోయిన కూడా ఇట్లా ఏడుస్తావురా అని అడిగిందంట. వెంటనే ఆ కొడుకు చెప్పిన సమాధానం తెలుసా? నేను ఏడుస్తాను ఏడవను నాకు తెలియదు అని చెప్పాడు. ఏడవను అని చెప్పాడు. ఎందుకంటే నీవు బతికున్నప్పుడు నీ కంట నీళ్లు రాకుండా కాపాడుకుంటా అని చెప్పాడంట. నువ్వు చనిపోయిన తర్వాత నాకంట నీళ్ళు వస్తే నువ్వు చూస్తావో లేదో అని చెప్పాడంట. ఈ స్టోరీ చాలా చక్కగా ఉంది. మరి ప్రతి పిల్లలు అంటే అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, పేరెంట్స్ యొక్క కంట నీరు రాకుండా ఆనంద బాష్పాలు తప్ప మీ వల్ల వాళ్ళకు బాధ కలిగి ఏడ్చే స్థితి రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ, ఓకే, అందరికీ స్వామి శరణమయ్యప్ప. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం.